తెలుగునాట సినిమాలు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా రంగం నుంచి వెళ్ళిన వారు సీఎం కూడా అయ్యారు. అలాగే మిగతా వారు రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపించిన వారే. తాజాగా పలు జిల్లాల్లో సినిమా నటులు ఉన్నారు. సినిమా నటులతో ఓట్లు రాలకపోయినా వారితో పార్టీలకు ఎంతో కొంత జన సమీకరణ జరుగుతుందని చెప్పొచ్చు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఈ మధ్య జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది కాలంగా ఆయన మెయిన్ మీడియాలోను సోషల్ మీడియాలోను సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన ఒక రీల్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ని విమర్శించాల్సి వస్తే 3 పెళ్లిళ్లు 2 చేట్ల ఓడిపోయాడని అంటారు. అంతకంటే ఆయనపై విమర్శించేది ఇంకేముంది మీ బతుకులకంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో వార్ వన్ సైడ్, ఎటు తిరిగి వార్ డిసైడ్ అయిపోయింది. యుద్ధం మేం చేయక్కర్లేదు, యుద్ధం రెడీగా ఉంది, ఓట్ల రూపంలో అంటూ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్లు గుద్దుడే గుద్దుడు. రాసుకో, ఈరోజు చెప్తున్నా, 136 సీట్లు గెలుస్తాం, 21 పార్లమెంట్ సీట్లు మావే. ఇది పృథ్వీరాజ్ సర్వే. నువ్వెన్ని సర్వేలు చేయించినా ఫలితమిదే. 136 సీట్లలో ఓ 4 అటు ఇటు అవుతాయేమో కానీ ఇదే ఫలితం రిపీట్ అవుతుంది. వార్ వన్ సైడే అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. పేటీఎం బ్యాచ్ మీరు ఎన్ని వాగినా ఎన్ని చెప్పినా ఇదే ఫలితం వస్తుంది. అందరూ అసహ్యించుకున్నా మీకు బుద్ధి రావడం లేదు. మీరు సోషల్ మీడియాలో ఎన్ని వాగినా ఎవరూ పట్టించుకోరు. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి, జై జనసేన అంటూ రీల్ చేయడం. ఇక దీంతో పృథ్వీరాజ్పై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.